హాయ్ అండి. వెల్కమ్ టు మమతా ఫార్మ్స్. రైతులందరికీ నమస్కారం అండి. మన కోళ్ళల్లో కాళ్ళు నొప్పి, వాపు మరియు జ్వరం లాంటి సమస్యలు వస్తున్నాయా? ఇవి చిన్న సమస్యలుగా కనిపించినా సరిగ్గా ట్రీట్మెంట్ చెయ్యకపోతే పెద్ద నష్టాన్నే దారితీస్తాయి. ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నది మెలోనెక్స్ ఇంజెక్షన్ అంటే ఏమిటి? ఎప్పుడు వాడాలి? ఎలా వాడాలి? ఎంత మోతాదులో ఇవ్వాలి? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీ కోళ్ళల్లో ఎలా సేవ్ చేయాలో క్లియర్‌గా అర్థమవుతుంది. ముందుగా కోళ్ళలో సమస్యలు ఏమిటో చూద్దాం. కోళ్ళలో వచ్చే కామన్ సమస్యలు ఏమిటంటే కాళ్ళు వాపు, నడవలేకపోవడం, కండరాలు ఇంజురీ, గాయాలు, జ్వరం, ఆహారం తినకపోవడం ఇవన్నీ ఉంటే కోడి చాలా వీక్ అయిపోతుంది. ఎప్పుడూ కూడా కోడికి టైంకి ట్రీట్మెంట్ లేకపోతే మరణించే అవకాశాలు కూడా ఉంటుంది. అసల మెలోనెక్స్ ఇంజెక్షన్ అంటే ఏమిటి? ఇదొక వెటర్నరీ మెడిసిన్. ప్రధానంగా పెయిన్ కిల్లర్ ప్లస్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ. ఇందులో ఉన్న మెయిన్ డ్రగ్ వచ్చేసరికి మెలాక్సిమ్. ఇది ఏమి చేస్తుందో చూద్దాం. నొప్పి తగ్గిస్తుంది, వాపును కూడా తగ్గిస్తుంది, జ్వరంను కూడా తగ్గిస్తుంది. అంటే కోడికి 3 ప్రాబ్లమ్స్‌కి ఒకే సొల్యూషన్ అన్నమాట. ఇది ఎప్పుడు వాడాలి? ఈ ఇంజెక్షన్ ఎప్పుడు వాడాలంటే కోడి కాలు వాపు ఉన్నప్పుడు, గాయాలు ఉన్నప్పుడు, జ్వరం ఉన్నప్పుడు, సర్జరీ తర్వాత ఇలాంటి సమయంలో కోడికి వాడితే మెలెక్సిన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ మెలనెక్స్ ఇంజెక్షన్ ఎలా వాడాలి అంటే మెలనెక్స్ ఇంజెక్షన్ వచ్చేసరికి 1 మజిల్ లేదా స్కిన్ ద్వారా ఇస్తారు. చాలా ఇంపార్టెంట్ ఏమిటో చూద్దాం. అసలు డోసేజ్ వెటర్నరీ డాక్టర్ చెప్పినట్టు మాత్రమే ఇవ్వాలి. ఎక్కువ ఇస్తే మాత్రం కోడికి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలున్నాయి మెలోనెక్స్ ఇంజెక్షన్ వల్ల. కాబట్టి జాగ్రత్తలేంటో ఒకసారి చూద్దాం. మెలోనెక్స్ ఇంజెక్షన్ కోళ్ళకి వాడేటప్పుడు జాగ్రత్తలు చూద్దాం. కంటిన్యూయస్‌గా మెలోనెక్స్ ఇంజెక్షన్ ఎక్కువ రోజులు ఇవ్వకూడదు. ముఖ్యంగా డీహైడ్రేషన్ ఉన్న కోళ్ళకి జాగ్రత్త. డోసేజ్ మాత్రం తప్పకుండా ఫాలో అవ్వాలి. వెటర్నరీ కన్సల్టెన్స్ చాలా ముఖ్యం. కేవలం ఇంజెక్షన్ మీదే డిపెండ్ అవ్వకుండా కోళ్ళకి మనము స్వచ్ఛమైన నీరు, న్యూట్రిషన్ డైట్ ఇవ్వడం వల్ల చాలా మంచిది. మరియు కోడిని సెపరేట్ చేసి రెస్ట్ కూడా ఇవ్వడం మంచిది. ఇలా చేస్తే కోడొచ్చేసరికి స్పీడ్‌గా రికవరీ అవ్వే అవకాశాలుంటాయి. ఈరోజు మనం తెలుసుకున్న మెలోనెక్స్ ఉపయోగాలు, ఎలా వాడాలో తెలుసుకున్నాం. జాగ్రత్తల గురించి కూడా చూసాం. కాబట్టి మీకు ఈ వీడియో ఉపయోగపడితే గనక లైక్ చేయండి. మరిన్ని పౌల్ట్రీ టిప్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్స్ అండి. ఫర్దర్ అప్డేట్ పర్పస్ ప్లీజ్ లైక్, షేర్, ఫాలో అండ్ కామెంట్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. థాంక్స్ అండి. జై హింద్.